చైనాకి దిమ్మ తిరిగిపోయే షాక్ మన ఇండియా ఇచ్చింది. మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన పనికి చైనా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇప్పటికే భూటాన్ మన దేశంలో కలవడానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అదే జరిగితే చైనా నెత్తి మీద పిడుగుపడ్డట్టే అవుతుంది. ఇప్పుడు కొత్తగా భారతదేశం చేసిన ఒక పని చైనాను ముప్పుతిప్పలు పెడుతూ ఉంది. ఇంతవరకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాంతాన్ని తన భూభాగమే అని ప్రపంచానికి చెప్పుకుంటూ ఉన్న చైనాకి బొమ్మ కనిపించేలా మనం ఒక పద్మవ్యూహం రచించాము. మూడవసారి చైనాకి ప్రెసిడెంట్గా మారిన జంపింగ్ ఆ సంతోషాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోలేకపోయాడు. మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన పనికి ఇప్పుడు చైనాకి నిద్ర పట్టడం లేదు. ఆ దేశానికి ఊపిరి ఆడనట్టు చేసిన మన ప్లాన్ ఏంటి? చైనా డ్రాగన్ గర్వం అణిచివేయడానికి మనం ఏం చేశాం? మనం ఈ మధ్యనే ఒక బ్రిడ్జ్ నిర్మించాము. అది కూడా 14,000 అడుగుల ఎత్తులో మనం ఈ బ్రిడ్జ్ నిర్మించాం. ఇది చైనాకు దిమ్మ తిరిగిపోయేలా చేసే ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పుకోవాలి. మనం ఒక్క సైగ చేస్తే అక్సాయ్ చిన్ దద్దరిల్లిపోతుంది. ఇదేదో సాధారణమైన బ్రిడ్జ్ కాదు, మన ఇండియన్ పొలిటికల్ టాలెంట్కి నిదర్శనం. ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వరకు మన సైన్యాన్ని పంపించడం మనకు సులభం అవుతుంది. ఇప్పుడు ఇండియా కేవలం సరిహద్దులను రక్షించుకుంటూ కూర్చోవడం లేదు అనే విషయం చైనాకి బాగా అర్థమైంది. భారతదేశం ఇప్పుడు శత్రువుల కుట్రలను కుతంత్రాలను కూడా ముందుగానే పసిగట్టి నాశనం చేయగలదు అనే విషయం కూడా చైనా గ్రహించింది. అసలు ఈ స్టోరీలో ఫుల్ డెవలప్మెంట్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ఈ జియో పొలిటికల్ న్యూస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఇప్పుడు కేవలం మన ఇండియన్ సరిహద్దుల్లో ఉన్న రోడ్డులను బాగు చేసుకోవడం, సురక్షితంగా ఉంచడం మాత్రమే కాదు, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పని కూడా చేస్తూ ఉంది. లడఖ్లో ఉన్న షయాక్ నది మీద ఒక పొడవాటి బ్రిడ్జిని నిర్మించారు. ఇది సాదాసీదా బ్రిడ్జ్ కాదు, మన రాజనీతికే ఒక ఆయుధం అనే చెప్పాలి. మన ఆర్మీని ఎత్తైన పర్వతాల మీదకు కూడా తీసుకువెళ్లేందుకు ఈ బ్రిడ్జ్ మనకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఇక్కడ అడుగు తీసి అడుగు వెయ్యాలి అంటే సైనికులకు ప్రాణాంతకంగా మారేది. కానీ అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు నిర్మిస్తూ ఉన్నారు అంటే పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులను కూడా ఇక్కడికి తీసుకువెళ్ళొచ్చు. మిసైల్స్ని కూడా ఇక్కడ పరుగులు పెట్టించవచ్చు. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తన భూభాగమని మనతో వాదిస్తూ ఉన్న చైనాకి ఇప్పుడు గట్టి దెబ్బ తగిలేలా ఆ ప్రాంతానికి ఆనుకుని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాము. దాంతో చైనాకి చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం ట్రాన్స్పోర్టేషన్కి, ఆయుధాల సప్లైకి మాత్రమే కాదు, చైనాను ఒక డైరెక్ట్ ఛాలెంజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చైనాలో ఉన్న తవాంగు వంటి ప్రాంతాలలో రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఈ రోడ్లు కేవలం మన దేశాన్ని సరిహద్దు ప్రాంతాలతో కలపడం మాత్రమే కాదు, పట్టపగలే చైనాకి చుక్కలు చూపించే పని కూడా చేస్తూ ఉంది. ఇంతకుముందు కేవలం హెలికాప్టర్ ద్వారా మాత్రమే సైనికులు ఇక్కడ యుద్ధాలు చేసేవారు. కానీ ఇప్పుడు భూభాగం నుండి యుద్ధాలు చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడికి ఆయుధాలను, యుద్ధ ట్యాంకులను కూడా చాలా సులువుగా పంపించడం వీలవుతుంది. ఈ ప్రాంతాన్ని 1962లో చైనా కబ్జా చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన ఇండియా ఇంతకు మునుపు ఉన్నట్టు లేదు. చైనా, పాకిస్తాన్ మన దేశం నుండి ఆక్రమించుకున్న భూభాగాలను మనం వెనక్కి తీసుకొచ్చే వరకు వదిలిపెట్టేదే లేదు. ఎక్కడైనా హిమాలయ శిఖరాలను చీల్చుకుంటూ మనం ఎన్నో నిర్మాణాలను నిర్మిస్తూ ఉన్నాము, రోడ్లు వేస్తూ ఉన్నాం. మన ఇండియాను ఆక్రమించాలి అని ప్రయత్నిస్తున్న చైనా కలను పాడు చేయడానికి ఇది సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా వెనక్కి తగ్గేదే లేదు అని చైనాకి కూడా అర్థమవుతూ ఉంది. BRO నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదో సింపుల్ ప్రాజెక్ట్ కాదు. భారతదేశ పవర్ ఎలా ఉందో చైనాకి తెలిసి వచ్చేలా చేస్తూ ఉంది. ఇది చైనాకి గట్టి చెంపదెబ్బ కొట్టినట్టయింది. దాని రీసౌండ్ హిమాలయాల్లో మోగుతూ ఉంది. అయితే ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. పిక్చర్ ఇంకా చాలా ఉంది. ఈ మధ్య ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నిటినో మన దేశం ఆగమేఘాల మీద పూర్తి చేస్తుంది. ఇప్పటి వరకు కేవలం మనం మన సరిహద్దులను, మన రాష్ట్రాలను రక్షించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఇండియా అంటేనే ఒక చేతకాని దేశంగా ముద్రపడింది. కానీ ఆ ముద్రను చెరిపేస్తూ మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని గుండెలు చీల్చుకుని మరి మనం క్లియర్గా చూపిస్తూ ఉన్నాము. ఇప్పటికే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 75 వరకు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. వాటిల్లో ఈ ప్రాజెక్టు మాత్రం ఒక పొలిటికల్ వెపన్ అని చెప్పుకోవాలి. హైవేలు, బ్రిడ్జ్లు, టన్నెల్స్ ఇలా ఎన్నిటినో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తూ ఉంది. ఈ మధ్యనే లడఖ్లో నిమ్ము పదం దర్చా రోడ్డును నిర్మించారు. దీనిని జాన్స్కర్ హైవే అని కూడా అంటారు.
ఎత్తైన జాన్స్కార్ కొండలను లడఖ్తో కలపడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని హిమాచల్ ప్రదేశ్తో కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఎంత ఎత్తులో నిర్మించారు అంటే ఇక్కడ పనిచేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇంత ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పనిచేయాలి అంటే దమ్ముండాలి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సేల టన్నెల్ 3000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇండియాలోనే డబుల్ లేన్ టన్నెల్. దీని కారణంగా ఇప్పుడు సీజన్ ఎలా ఉన్నా సరే మన ఆర్మీకి ఆయుధాలు పంపించడం జరుగుతుంది. ఇక కార్గిల్ దగ్గర ఉన్న జోజిలా టన్నెల్ గురించి చెప్పుకోవాలి అంటే ఈ సొరంగ మార్గం కూడా మన ఇండియన్ ఆర్మీకి ఎంతో మేలు చేస్తుంది. దీని కారణంగా ఏడాది పొడుగునా కూడా మన ఆర్మీకి ఆయుధాలు సప్లై చేయొచ్చు. ఒకప్పుడు ఈ మార్గంలో చలికాలం సమయంలో ప్రయాణం సులభంగా సాగేది కాదు. ఎన్నో నెలల పాటు ఈ మార్గాన్ని మూసి ఉంచేవారు. దౌలత్ బెగ్ ఓల్డీ రోడ్డు మన ఇండియాలోనే ఎత్తైన రోడ్డు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్వేస్తో కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు కారణంగా మన ఇండియా ఎప్పుడైనా సరే మన భారతీయ సైన్యాన్ని LAC ప్రాంతానికి పంపించగలదు. ఇది చైనాకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ దగ్గర నిర్మించబడుతున్న న్యోమా ఎయిర్ బేస్ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్కి పెట్టింది పేరు. ఈ నిర్మాణాలన్నీ కూడా మన ఇండియన్ ఆర్మీకి ఒక కంచుకోటలాగా మారుతూ ఉన్నాయి. వీటి వల్ల ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఎక్కడికైనా సరే చాలా వేగంగా వెళ్ళిపోగలదు. యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు, సైన్యాన్ని కూడా మనం ఎక్కడికైనా చేరవేయగలం. దీంతో పాటుగా యుద్ధాల సమయంలో ఎంతగానో ఉపయోగపడే మెడికల్ ఫెసిలిటీని కూడా మనం వెంటనే పంపించడానికి వీలవుతుంది. ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతంలో కూడా 24/7 మనం సేవలు అందించడానికి సాధ్యమవుతుంది. కేవలం సైనికులకే కాదు, సాధారణ జనాలకు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక వరంలాగా మారింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రోడ్లు మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో పాటు పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువైంది. BRO నిర్వహిస్తున్న ప్రతి ప్రాజెక్టు కూడా మోడర్న్ టెక్నాలజీకి కనెక్ట్ అయింది. షాంగ్ గ్రామం మన ఇండియాలోనే చిట్ట చివరి గ్రామం. ఇక్కడ కూడా ఆధునికత వ్యాపిస్తూ ఉంది. ఒకప్పుడు ట్యూబులు వేసుకుని నదులను దాటే జనాలు ఇప్పుడు మోడర్న్ బ్రిడ్జ్లను ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ కొత్తగా నిర్మిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం ఆర్మీకి మాత్రమే కాదు, కామన్ పీపుల్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వలస వెళ్లే జనాల సంఖ్య కూడా ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. టూరిజం కూడా పెరగడం వల్ల లోకల్ జనాలకు మంచి ఆదాయం కూడా లభిస్తూ ఉంది. సరిహద్దు ప్రాంతంలో ఉన్న జనాలను మన ఇండియాతో కనెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు కూడా మన దేశానికి ఎంతో ఇంపార్టెంట్ అనే విషయాన్ని చాటి చెబుతూ ఉంది BRO. ఈ నిర్మాణాలలో ఇంటర్లాకింగ్ కాంక్రీట్, సోలార్ లైట్స్, కార్బన్ న్యూట్రల్ వంటి వాటి మీద ఫోకస్ పెట్టడం వల్ల మన ఇండియా స్మార్ట్గా ఆలోచిస్తూ ఉంది అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఎప్పుడూ మంచు కురిసే లడఖ్ ప్రాంతంలో కూడా మనం మోడర్న్ టెక్నాలజీతో రోడ్లు, సొరంగ మార్గాలు నిర్మిస్తూ ఉన్నాం. ఇదంతా చైనాకి గట్టి షాక్ ఇస్తోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.